ఏం పేరే? నా పేరు అనిలే. అనిలనా? ఎటు వచ్చినావు? ఏం కదా ప్రజాపాలన. ప్రజాపాలన ఏడు ఇంకెక్కడ ప్రజాపాలన? ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఎవడు అన్నాడు ఒకసారి రమ్మని చెప్పు. ప్రజాపాలన నీకు అన్నాడు ఎవరో చెప్పమనే. తీసుకురావనా? తీసుకురా. నేను తీసుకొస్తా మరి. తీసుకురా అన్న. ఇప్పుడు తీసుకురా అన్న. ఆడ పోతే పనులు అయితలేవాట, ఏమైతలేవాట, నువ్వేమో ప్రజాపాలన. ఎవరు అన్నారు పనులు అవుతలేదని? ఏమో మరి అంటారు మరి. 6 గ్యారంటీలలో దాదాపు 5 గ్యారంటీలు అయినాయి. మొత్తం తెంగి తీసిపోయిండు ఎవరు? మన కేసీఆర్ ప్రభుత్వం. అంతేనా? అగా 100 కోట్లు 1,00,000 కోట్లు వాళ్ళు అయ్యజాగిరా వాళ్ళు అవజాగిరా వచ్చి సంవత్సరం కాలేదే. బడ్జెట్ ఉంది, కొంచెం టైం పడుతుంది దానికి. అంతట్లనే టైం అన్న ఏదైనా కొంచెం నడుతుంది అన్న. ఏదైనా కన్నంటే అవుతుందా? అసలే లేదు, బడ్జెట్ లేదు, దెంగి తినిపోయిండు. సంవత్సరంలో ఇప్పుడు ప్రజాపాలన ఎన్ని గ్యారంటీ? ఇప్పుడు మనకు ఫ్రీ బస్సు, కరెంటు, గ్యాస్ 1/1 అవుతున్నా. కొంచెం ఓపిక పడనద్దా? రుణమాఫీ బడ్జెట్ పరంగా మనకు అవుతుంది. అయినా అక్కడ బడ్జెట్ లేకుండా సార్ మా కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా ఒక్కటి చేసుకుంటూ పోతుంది. దానికి ఓరలేక ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళ నింద ఎత్తారు. ఎక్కువ కాలం ఉండేది కాంగ్రెస్ పార్టీ అనేది 70 సంవత్సరాలు నడుతుంది, ఇంకా నడుతూనే ఉంటది. 100 ఏళ్ళు కాదు, కంటిన్యూ వస్తా. ఎంత తీసుకున్నావు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర? ఎవరు దేనికి? నువ్వే ఇట్లా పాజిటివ్ మాట్లాడి. నేనా? ఏమో నువ్వు అంటున్నావు మరి. నువ్వు అన్నా ఆయనే. నేను నాకు తెలిసిన మట్టుకు మా అమ్మ పరంగా కానీ ఒక మన కాంగ్రెస్ పరంగా ఇందిరా మిల్లు అయినా కానీ పింఛన్లు అయినా కానీ ప్రతి ఒక్కటి సోనియా గాంధీ దయ వల్ల వచ్చిన బాపతే. వచ్చిన బీజేపీకి టీఆర్ఎస్ పరంగా వచ్చింది ఏం లేదు. అప్పటి నుంచి మీరు దాని పరంగా లబ్ధి పొందాం అన్నా. లబ్ధి పొందిన కూడా మాట్లాడుతున్నాం అన్న. అభిమానం చేస్తుంది. ఇప్పుడు అన్ని పూటకో పార్టీ ఇవ్వండి చేసేది అయిపోయలేదు, అన్ని దెంగి తినడానికి ఉన్న బాపతి పార్టీ. మస్తాబు 1,00,000 కోట్లు బడ్జెట్ ఉండే నెంబర్ 1 చేసారు దేశంలో. ఎవరు? కేసీఆర్. ఏమో మరి 1,00,000 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎటుపోయింది, అవన్నీ ఎటుపోయింది అన్న. అయితే అన్న ఎక్కడిదే మరి ఎందుకు ఆగిందన్న? 10 సంవత్సరాలు పరిపాలించిన మరి ఏదన్నా ఏదే అక్కడ కుర్చీ చేసుకొని కూకొని పని చేపిస్తున్నాడు. ఆ కుర్చీ ఏదే ఇంకా ఆ కుర్చీ కూకుని ఎక్కడదే? ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ బేకార్ అంటారు మీరే. ఆ ప్రాజెక్టులలో నీళ్ళు నింపి మరి రైతులకు ఇస్తామని మీరే అన్న. ఆయన 10 సంవత్సరాలు ఏం చేయాలన్నా? 10 ఆమెలు పెట్టిన 100 ఆమెలు ఏం చేయలేదు. దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దళితులు సీఎం చేస్తా అన్నాడు. అన్ని పూటకూర అబద్ధాలు మాట్లాడినా ఏం పని కాదన్న. ఇప్పుడు సరే మొత్తం మన రాష్ట్రం ముచ్చట ఇడిచి పెడదాం. హుస్నాబాద్ వరకు మరి మంత్రి చక్కగా దొరుకుతలేడు, ఊర్ల వస్తలేడు. ఒకసారి తీసుకొచ్చి మాట్లాడినా కూడా. అంతేనా? ఒక్కసారి తీసుకొచ్చి మాట్లాడు. కొన్నాం బాగా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు అన్న. అవైలబుల్ గా అన్న ఒకసారి వాళ్ళు ఎవరు అన్న వచ్చి ముంగడు చూపెట్టామన్నా. అంటే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుండా అన్న? ఇప్పుడు నువ్వు అంటున్నావు అన్న, నీకు వేసిన క్వశ్చన్ ఎత్తున్నావా? నీతో అన్నోడే ఒకసారి నాకు చూపెట్టాను అంటున్నా. ఇదే మీరు సాక్షిగా ఊర్ల పంట దొరికిపోతా కానీ నేను ఎడికి అటు మన రాంగరాంగ కొన్ని ఊరాలు అంటారు అన్న. అయ్యో ఊరేటోళ్ళు ఊరుతూనే ఉంటారు అన్న, దాన్ని పట్టించుకోగానా. పున్నం ప్రభాకర్ ఎనీ టైం అవైలబుల్ ఉంటారు హుస్నాబాద్ నియోజకవర్గంకి. ఇప్పుడు మనకు ప్రతిపక్ష ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్ని 100 నిందలు ఎత్తారు, అవన్నీ పట్టించుకుంటారు అన్న. మా హుస్నాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది అనేది మొత్తం ప్రతి ఒక్కటే ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు ద్వారానో ఇంకో రకంగానో ఎప్పుడు లబ్ధి పొందినో ఆనందంగా ఉన్నావు. ఓకే, లబ్ధి పొందిన వాళ్ళ ముచ్చట మిగతా ఏ పార్టీలో లేని వాళ్ళు సంతృప్తి ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? 100% ఉన్నారు. అది టీఆర్ఎస్ కుట్రపూరితంగా మాట్లాడుతుంది. ఇప్పుడు పింఛన్లు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వాలి, అవి ఇవ్వాలి అన్న. ఆల్రెడీ పింఛన్లు అనేది స్టార్ట్ అవుతుంది అన్న. ఇప్పుడు ఖజానాలు ఏం తెట్టిస్తారన్న ఒకసారి చెప్పు. ఆ దాని పరంగా అన్ని ఉన్నాయి, సర్చ్ చేస్తున్నా. 1/1 6 గ్యారెంటీ 1/1 అవుతున్నాయి. ఇప్పుడు నేను గెలిచిన సంవత్సరం కాలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అంతకు మించి గ్యారెంటీ వస్తాయన్నా. ఇప్పుడు సంవత్సరం కాకపోయా మొత్తం దానికి నిందలు ఓరలేని అందరూ మాట్లాడతారు అన్నది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన నాకు ఇంటికి ఉద్యోగం ఇస్తారన్న, ఇచ్చిందా అన్న? డిగ్రీ పాస్ అయినా ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు. దళిత బంధు ఇటల రాజేంద్ర ఓడిపోయడానికి దళిత బంధు నేను దళితున్నా. ఇంటింటికి నిజం హుజరాబాద్ లో ఇంటింటికి ఇచ్చిండు. వాడు ఎక్కడో ఉన్నాడు, హైదరాబాద్ దుబాయ్ లో తీసుకొచ్చి ఇచ్చిండు. అసలు పూటకరి మాట్లాడది. ఇప్పుడు మా మెయిన్ పోస్టులు ఏ విధంగా పెట్టారో ఆ విధంగా 100% ఇస్తాం. చేస్తాం. సో ఇదా హుస్నాబాద్ లో చాలా మంది జర నన్ను కొట్టినట్టే చేస్తారు మొత్తం. మరి మీ పొన్నం ప్రభాకర్ ఏం చేసిండు, హుస్నాబాద్ ఏమైనా మారిందా లేదా అని అడుగుతా ఉంటే కొంతమంది కరడు కట్టిన కార్యకర్తలు, కొంతమంది జెన్యున్గా పబ్లిక్ టాక్ చెప్తారు. రకరకాలుగా అయితే ఉంది మిక్స్డ్గా. సో ఇక్కడ ఒక యువకుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏం పేరు? రమేష్. ఓకే, ఏంది అంత మళ్ళీ బాగా కింద మీద ఉంటుంది కదా పరిస్థితి? ఫుల్ మస్తు ఉన్నది. కింద మీద ఏం లేదు. అభివృద్ధి నడుస్తుంది. అభివృద్ధి నడుతుందా? ఇది కాంగ్రెస్ పార్టీ. అవును.
నువ్వు మంచిగా నాకు సోలో చెప్పినా సరే కరెక్ట్ చెప్పొచ్చాడు. కరెక్టే చెప్తున్నాం. కరెక్ట్ చెప్తున్నావా? లేదు కాంగ్రెస్ ఇక అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది అంటే. అట్టర్ ఫ్లాప్ అస్సలే కాలేదు. 10 సంవత్సరాలలో గౌరవేలు ప్రాజెక్టు కట్టాచ్చు. కాకపోతే డిస్ట్రిబ్యూటర్ వాటర్ కోసం కెనాల్ కాలువ ఇదివరకు తవ్వలేదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో శంకుస్థాపన చేసినప్పటి నుంచి అదే ప్రాజెక్ట్ అట్లనే ఉంది. కాకపోతే ఎత్తు పెంచాడు, కాలువల ద్వారా ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు. ఓన్లీ పంపింగ్ చేశారు. మేము చేసినాం మాకు ఓట్లు వేయరు అని చెప్పేసి మొన్న అడిగారు. అంటే ఇల్లు మీద నీళ్ళ ట్యాంక్ అంటే పైప్ వేయలే. రైతులకు ఏడంది వాటర్ అందలే కదా. ఇప్పుడు సుక్క నీళ్ళు రాలేదని ఒక 100 మీటర్ల దూరంలో గడొక ఆయన అన్నాడు. మరి సుక్క వాటర్ ఎందుకు రాలేదంటే వాళ్ళు ఒక ఓన్లీ కట్టగట్టారు పంపింగ్ కోసం, డిస్ట్రిబ్యూషన్ కోసం 436 కోట్ల రూపాయలు మొన్ననే మంత్రి మా ప్రభాకర్ అన్న తీసుకొచ్చిండు. అంటే ఒడితెల సతీష్ బాగా డెవలప్ చేసిండు అని అంటారు కదా. డెవలప్ ఏం చేయలేదు, మేమే చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు? మీకు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అసలు? నువ్వు గరవేలు ఒకటి ముచ్చట ఇడిచిపెట్టిగా సరే 400 కోట్లు ఎన్ని కోట్లు తీసుకొచ్చాడు. మిగతా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ 1 year లోపు 2 లక్షల రుణమాఫీ చేసినాం. పేదలకు 200 వరకు యూనిట్లకు విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు రోడ్లు సుందరీకరణ ఉన్నాయి, 4 రోడ్లు సుందరీకరణ చేస్తున్నాడు. ఎల్లమ్మ దేవస్థానం టెంపుల్ చేస్తున్నాడు. తర్వాత ఎల్లమ్మ చెరువు కట్ట 18 కోట్లు తీసుకొచ్చిండు, చేస్తా ఉన్నాడు. మీరు అన్ని బట్టి పట్టినట్టు అన్ని ఒకటి తిరిగి చెప్తారు. అసలు పొన్నం ప్రభాకర్ అన్న అనవసరంగా నేను ఏమంటున్నా అంటే రుణమాఫీ చేసే బాధ్యత నాదే, ఇంకేమైనా కాణాలు ఉంటే కూడా మొత్తం నేనే చేస్తా అని మొత్తం మీదకి ఎత్తుకుంటుండు. ఆయన ఆగమయ్యేటట్టుగా ఉన్నాడు కదా. మరి ఆగమసలేగాడు, చేస్తాడు, చేసి చూపెడతాడు. డైరెక్ట్ బాధ్యత తీసుకుంటుండే కదా, మరి కాలేదని బాధ్యత తీసుకుంటే ఆల్రెడీ అన్ని చేస్తున్నాం కదా. ఆర్టీసీ ఫ్రీ చేసినాము, ఇది కూడా చేస్తున్నాం. దాదాపు ఏదైనా ఆధార్ కార్డు లేకపోతే ఫ్యామిలీ పరంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు అవి కాలే. ఎవరైనా చనిపోయిన వాళ్ళు రుణం తీసుకున్న వాళ్ళది కాలేదు. అవి తప్ప వేరే ఇంకేమి అన్నీ అయినాయి. ఇప్పుడు మిగిలిన 4 నెలలు అయ్యే పరిస్థితి 100% చేస్తాడు. 100% చేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్ కు పోతాం కదా. అప్పటిదాకా ఇచ్చిన హామీలు ఒకటి ఏంటంటే పెన్షన్ ఒకటి పెంచలే, అదొకటి పెంచుతారు. తర్వాత రెండవది 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, అది ఒకటి ఇస్తారు. కాకపోతే అన్ని 1 year సాధ్యం కాదు కదా. మరి ఇట్లా వాళ్ళు వచ్చిన 10 సంవత్సరాలలో వాళ్ళు చెప్పిన అన్ని చేసారా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు వర్క్ అవుతున్నాయి, ఇస్తాం 100% ఇస్తాం. జెన్యూన్ ఇస్తారా మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా? జెన్యూన్ ఇస్తాం. ఎక్కడన్నా కార్యకర్తకి ఇస్తే గల్లబట్టి అడగండి. అంతేనా? వాళ్ళ లెక్క ఏ అంటారు? వాళ్ళకి అసలుకే చేయం. వాళ్ళు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కడతారా మీరు? మీతో అవుతుంది. మేము డబ్బులు ఇస్తున్నాం డైరెక్ట్. వాళ్ళ లెక్క మేము ఏదో చదునుగా అట్లా మామూలుగా కట్టి ఇస్తలేము. మేమే డైరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు, నాణ్యతగా కట్టుకుంటారు. 5 లక్షలు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు గట్లా కాదు కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మారుతారు, ఎవరు కథలు చెప్తారు. తెలంగాణ తల్లి విగ్రహమా అది, దానికి వాళ్ళేమో కవితమ్మని పెట్టుకున్నారు, మేము అచ్చమైన రైతు బిడ్డను పెడుతున్నాం. అంతేనా? ఇప్పుడు దొరసాని లెక్కనే ఉన్నదని చెప్పి. దొరసాని లెక్క లేదు. మీరు చూడండి ఆ చీర కట్టు గాని మన కంకులు గాని చూడండి, ఒక రైతు బిడ్డ లెక్క ఉన్నది. దొరతల్లి లెక్క లేదు, దొర బిడ్డ లెక్క లేదు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి డోకాలేదు అంటారు. అస్సలుకే కాదు. మరి గట్లా అక్రమ అరెస్టులు ఎందుకు చెప్తారు? అరెస్ట్ చేయబడతారు, వాళ్ళని అరెస్ట్ వాళ్ళకి ఏడ పని లేక మా పార్టీ మీద పడ్డరు. ఇన్ని రోజులు అధికార దాహం మీద ఉన్నారు, ఇప్పుడు అధికారం లేక మా పార్టీ మీద ఈ సంవత్సరంలో ఇదే చేసిర్రు, ఇంకా ఏ లేదు అని చెప్పేసి అంటారు. అధికారం పోయింది కాబట్టి వాళ్ళు మా మీద ఏదో ఒకటి రోజు ఒకటి టైం పాస్ పని చేస్తాను, అంతే తప్ప ఏం లేదు. అంతే. అవి మీరు అక్రమ అరెస్టులు నిజంగా నేరాలు చేసినట్టు ఇంకా ముందు వస్తాయి కదా వాళ్ళు చేసినాయి. ఏమంటున్నా ఇప్పుడు ఈ మీడియా ముఖంగా నీకు ఒకటి ఛాలెంజ్ చేసిపోతున్నా, చేయండి. మళ్ళీ ఒక ఏడాది వస్తాడికి రాండి. ఇప్పుడు ఏడాదిలో మార్పు జరిగింది అంటున్నా. ఏడాదిలో మా ఫోన్ నెంబర్ ఇస్తాం, మాకే దగ్గర రండి, మేమే మాట్లాడతాం. ఇప్పుడు ఏం జరిగింది, ఇంకా ఏడాదికి ఏం జరుగుతుంది? ఏడాదికి ఉస్నాబాద్ ఇట్లా కనబడకుండా మొత్తం చెంకాయిస్తుంది కదా. చెంకాయిస్తుంది. ఇంతకుముందు మా రాజన్నతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో చేసిన వాటికి మీరు రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నానంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 7 లక్షల ఇప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చిపోతే వాళ్ళు మొత్తం అప్పులు చేసిపోయారు. మిగులు బడ్జెట్ ఇచ్చిపోయింది అప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు మా అప్పులు చేసారు, అప్పులకు మిత్తులు కడుతున్నాం. మిత్తులు కట్టుకుంటూ కూడా ప్రజాపాలనలో అన్ని ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మేము చేసినవి కూడా వాళ్ళు అప్పుడు రిబ్బన్ కటింగ్ చేశారు. దానికేం ఎట్లా ఎవరమైనా ఇప్పుడు మేము ఏమైనా చేసిపోతే వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు కావచ్చు. ఎవరిదైనా ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళదే అధికారం కాదు, వాళ్ళకే ఉండదు ఎప్పటికీ. ఓకేనా?